హాయ్ ఫ్రెండ్స్, భూమిపై జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న శాస్త్రవేత్తలను ఎన్నో దశాబ్దాలుగా వెంటాడుతోంది. మొదట జీవకణాలు ఏర్పడే ముందు నిర్జీవ రసాయనాలు జీవానికి అవసరమైన సంక్లిష్ట అణువులుగా ఎలా మారాయనే అంశంపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్త ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ పరిశోధనలో ఏం వెల్లడైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను చైనాలోని షెన్జెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యాంగ్డాంగ్ జిన్ నిర్వహించారు. పరిశోధన ఫలితాలు రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జీవం పుట్టుకు సంబంధించిన పలు ప్రముఖ సిద్ధాంతాలను సమీక్షించిన ఆయన వాటన్నిటినీ అనుసంధానించేలా కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ప్రస్తుతం జీవం పుట్టుకపై ఆర్ఎన్ఏ వరల్డ్, లిపిడ్ వరల్డ్, మెటబాలిజం ఫస్ట్ వరల్డ్ వంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే వాటిలో ఏది జీవం ఎలా ఏర్పడిందో పూర్తిగా వివరించలేకపోయింది. ఈ లోటును పూరించేందుకు ప్రొఫెసర్ జిన్ నానోజైమ్ హైపోథెసిస్ అనే కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ లోటును పూరించేందుకు ప్రొఫెసర్ జెనోజైమ్ హైపోథెసిస్ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమిపై తొలి దశలో సహజంగా ఏర్పడిన ఖనిజ నానో కణాలు అంటే మినరల్ నానోజైమ్లు జీవం పుట్టుకలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. ఇవి నిర్జీవ వాయువులను క్రమంగా మరింత సంక్లిష్టమైన అణువులుగా మార్చి జీవానికి అవసరమైన రసాయన ప్రక్రియలను ప్రారంభించి ఉండవచ్చని పరిశోధకుడు సూచించారు. భూమిపై ఉన్న అగ్నిపర్వతాలు, భూ ఉష్ణజల వనరులు, అధిక ఉష్ణోగ్రతలు, పీడన పరిస్థితులు ఈ నానోజైమ్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పించి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. సూర్యకాంతి, మెరుపులు, వేడి వంటి శక్తి వనరులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఉండవచ్చని కూడా ప్రతిపాదించారు. ఈ నానోజైమ్లు కేవలం రసాయన చర్యలను వేగవంతం చేయడమే కాకుండా శక్తిని సమాచారంగా మార్చే ప్రక్రియలో కూడా భాగస్వాములై ఉండవచ్చని సిద్ధాంతం చెబుతోంది. జీవ వ్యవస్థలకు అవసరమైన సమాచారం నిల్వ, ప్రతిరూపణ, ఎంపిక వంటి ప్రాథమిక లక్షణాల ఏర్పాట్లో ఇవి తోడ్పడి ఉండవచ్చని పరిశోధకులు వివరించారు. ఈ సిద్ధాంతంలో మరో ఆసక్తికర అంశం ఏయు వరల్డ్, బంగారు నానో కణాలు లేదా గోల్డ్ నానో పార్టికల్స్ జీవం పుట్టుకలో ప్రత్యేక పాత్ర పోషించి ఉండవచ్చునని ప్రొఫెసర్ జిన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రయోగశాలలో తయారు చేస్తున్న అనేక నానోజైమ్లకు ఇవి ఆధారంగా ఉండటంతో ప్రాచీన భూమిపైన ఇలాంటి కణాలు సహజంగా ఏర్పడి ఉండే అవకాశాన్ని ఆయన పరిశీలించారు. చూశారుగా, భూమిపై జీవం పుట్టుకు సంబంధించిన రహస్యం ఇంకా పూర్తిగా వీడకపోయినా నానోజైమ్లు అనే సూక్ష్మ ఖనిజ కణాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. అయితే ఇది ప్రస్తుతం ఒక సిద్ధాంతం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు, ఆధారాలు లభిస్తే జీవం ఆవిర్భావానికి సంబంధించిన ఈ కొత్త ఆలోచనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.